అవని స్టోరీస్. అత్తగారు అనసూయ చాలా హడావిడిగా నిద్రలేచి, ఏంటి మాయదారి కోళ్ళో ఇంకా నిద్ర లేకలేదు? నేను ముందే చెప్పానుగా ఈరోజు నా కూతురు వస్తుందని. దీనికి కొంచెం కూడా భయం లేదు. రోజు రోజుకి అత్తగారంటే భయం పోతుంది అని చాలా హడావిడిగా అవని దగ్గరికి వెళ్లి తలుపులు కొడుతూ ఉంటుంది. ఓసే అవని, వినబడుతుంది వినబడట్లేదా? తలుపు తీయమ్మ కొంచెం. మహారాణి గారు తలుపు తీయండి అని పెద్ద పెద్దగా తలుపు కొట్టడంతో అవని బయటకొస్తుంది. ఏంటత్తయ్య ఇంత పొద్దునే నిద్ర లేచారు? పొద్దునేంటి 10 గంటలు అవుతుంది టైం. నీ పాటికి నువ్వు మూసుకొని పడుకున్నావు. నా కూతురు వచ్చే టైం అవుతుంది. తన కోసం ఇంతవరకు ఏం సిద్ధం చేయలేదు? అత్తయ్య వేకుజాము 4 గంటలైంది అత్తయ్య. 10 గంటలని మీతో ఎవరు చెప్పారు? నా ఫోన్లో అలారం పెట్టుకుని మరీ పడుకున్నాను. నేను ఖచ్చితంగా లెగవాలని. ఒకసారి బయటకు చూడండి అత్తయ్య, ఎంత చీకటిగా ఉందో. మీ ఫోన్లో టైం సెట్ చేసుకోండి. అనవసరంగా నా నిద్రని పాడు చేశారు. సర్లే, పోతే పోయింది పాడు నిద్ర. లేచి పనులన్నీ చేయి. నా కూతురికి పూరీలంటే చాలా ఇష్టం. పూరీ చేయి, పూరీ కూర కూడా చేయి. అట్టాగే మధ్యాహ్నం భోజనంలోకి పంచభక్ష పరమాన్నాలు ఉండాలి. 10 రకాల కూరలు, 6 రకాల వంటలు, ఖచ్చితంగా పరమాన్నం మాత్రం ఉండాలి. ఇవన్నీ తొందరగా చెయ్యి. ఆ మాట విని అవని చాలా ఆశ్చర్యపోతూ, అత్తయ్య ఇవన్నీ చేయడానికి నేనేమన్నా మిషన్ అనుకున్నారా, లేదంటే ఇంకేమనుకున్నారు? నాకు అర్థం కావట్లేదు. మనిషివేని అనుకున్నానులే కానీ తొందరగా చెయ్యి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అత్తగారు. అవని ఏమీ చేయలేక పనులన్నీ చేస్తూ ఉంటుంది. వంట మొత్తం సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత ఇంటి పని మొత్తం శుభ్రం చేస్తుంది. అన్ని పనులు పూర్తయిన తర్వాత తీరిగ్గా కూర్చుంటుంది అవని. ఏంటి తీరిగ్గా కూర్చున్నా? వెళ్ళి నా కూతురికి ఒక గది ఏర్పాటు చేయి. ఆ గది ఎట్టా ఉండాలంటే అద్దంలాగా మెరిసిపోవాలి. 4 రోజులకు మళ్ళీ నా కూతురు ఇంటికి వచ్చుద్ది. ఉన్న 1 రోజులు ఎట్టాంటి లోటు ఉండకూడదు. సరే అత్తయ్య, వెళ్తున్నాను అంటూ గదిలోకి వెళ్లి ఆ గదిని మొత్తం శుభ్రం చేస్తుంది. కొంత సమయం తర్వాత అనసూయ కూతురు రమ్య అక్కడికి వస్తుంది. రమ్య రావటంతోనే, అమ్మా నీకోసం వదిన కోసం చాలా బహుమతులు తీసుకొచ్చాను. దానికోసం ఏం బహుమతులు ఇచ్చావే నీ బొందా? నువ్వేం మాట్లాడకుండా నాతో బట్రా అంటూ తన గదిలోకి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత తలుపు వేసి, పిచ్చదారా, మీ వదిన కోసం ఏం బహుమతులు తీసుకొచ్చావే చూపించు. అమ్మా నీకు 2 పట్టు చీరలు, వదినకి 2 పట్టు చీరలు, నీకొక గోల్డ్ నెక్లెస్, వదినకు ఒక గోల్డ్ నెక్లెస్ అంటూ తనతో పాటు తీసుకొచ్చిన వాటన్నిటినీ చూపిస్తుంది. ఎంత ఖరీదైన వస్తువులు మీ వదినకి ఎత్తావా? ఏం అవసరం లేదు, నేను తీసుకుంటానులే అని వాటిని తీసుకుని తన గదిలోకి వెళ్లిపోతుంది. కొంత సమయం తర్వాత, అమ్మా రమ్య టిఫిన్ చేద్దాం రా అమ్మా అని అనసూయ పిలుస్తుంది. తను వస్తున్నా అంటుంది కానీ ఎంతసేపటికి రాకపోవటంతో, అవని అమ్మాయికి పైకి టిఫిన్ తీసుకెళ్ళివు, అర్థం అవుతుందా అని అనటంతో అవని సరే అని చెప్పి టిఫిన్ తీసుకెళ్లి రమ్యకిస్తుంది. రమ్య టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకుంటుంది. ఇక అవని తన భర్త సురేష్కి క్యారియర్ కట్టేసి రెడీ చేస్తుంది. కొంత సమయానికి సురేష్ అవని దగ్గరికొచ్చి, అవని, రమ్య వచ్చిందా? వచ్చిందండి, విశ్రాంతి తీసుకుంటుంది. సరేలే, ఈరోజు నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను, అందరం అలా బయటికి వెళ్దాం. అందుకు అవని సరే అంటుంది. కొంత సమయం తర్వాత, అవని రమ్య ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కొన్ని పచ్చళ్ళు, కారం తొందరగా ఏర్పాటు చేయి. 1 రోజుల్లో తను మళ్ళీ వెళ్ళిపోతుంది కదా. అట్టాగే కొన్ని పిండి వంటలు కూడా సిద్ధం చేయి. ఏమేం కావాలో లిస్ట్ చెబుతాను, అవన్నీ తీసుకునిరా. సరే అత్తయ్య, చెప్పండి, వెళ్ళి తీసుకుని వస్తాను అని అంటుంది అవని. ఇక అనసూయ కావాల్సినవన్నీ కూడా లిస్టు చెప్పటంతో ఆమె రాసుకుని మార్కెట్కు బయలుదేరుతుంది. తను కావాల్సిన అన్నీ తీసుకొని ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా సమయం ఎండలో అలాగే గడిచిపోతుంది. ఎప్పటికీ ఒక్క ఆటో కూడా రాకపోవడంతో అత్తగారికి ఫోన్ చేస్తుంది. అత్తగారితో మాట్లాడుతూ, అత్తయ్య 1 గంట నుండి ఎదురు చూస్తున్నాను, ఒక్క ఆటో కూడా రావట్లేదు. మీరు కొంచెం ఎదురొస్తారా? సామాన్లు చాలా ఉన్నాయి, లేదా రమ్యనైనా పంపిస్తారా? ఆ మాట వినగానే అత్తగారు చాలా కోపంగా, ఎండ ఎట్టా ఉందో చూసావా? రమ్య ఎక్కడికి అలాగొచ్చుద్ది? నువ్వేదో ఒక ఆటో పట్టుకుంటురా, లేదు అంటే నడుచుకుంటురా. నేను మాత్రం ఎదురు రావడం చాలా కష్టం, నాకు అసలు మోకాలు నొప్పులు అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక చేసేదేమీ లేక అవని అవన్నీ తీసుకుని చాలా కష్టపడుతూ ఎండలో నడుచుకుంటూ ఇంటి దారి పడుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆటో కనిపించటంతో అవని ఆటో అతనితో మాట్లాడుతూ ఉంటుంది. బాబు, ప్రమాదర్ కాలనీ వస్తావా? 200 రూపాయలు అవుతుంది మేడం. దగ్గరే కదా బాబు, 50 రూపాయలు ఇస్తాను, వస్తావా? అమ్మా, బయట ఎండ చూసావా ఎలా ఉందో? ఇప్పుడు అక్కడి దాకా ఎవరూ రారు. నేను కాబట్టి 200 అంటున్నాను. ఇంకొకరైతే 500 అడిగేవాళ్ళు. ఇష్టమైతే ఎక్కండి, లేదంటే లేదు. ఆ మాటకి అవని చేసేదేమీ లేక ఆటో ఎక్కుతుంది.
ఇక ఇల్లు చేరుకున్న తర్వాత అతనికి 200 రూపాయలు ఇస్తుంది. అవని ఇంట్లోకొస్తూ ఉండగా, ఏంటమ్మా మహారాణి, 200 రూపాయలు ఇచ్చి ఆటోకి వచ్చావా? అక్కడి నుండి ఇక్కడ దాకా రావడానికి 20 రూపాయలతో అయిపోయేది. 200 రూపాయలు చేసావుగా, నడుచుకుంటూ రమ్మని చెప్పాను కదా, రాలేకపోయావా? అది కాదత్తయ్య, ఇంత బరువు మోస్తూ ఇంత దూరం నడవాలంటే చాలా కష్టంగా అనిపించింది. మీరేమో ఎదురు రానన్నారు, అందుకే రావాల్సి వచ్చింది అని చెప్పటంతో అత్తగారు మరింత కోపంతో చాలా చివాట్లు పెడుతుంది. ఇంతలో రమ్య బయటకొచ్చి, అమ్మా, నేను రాధా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, తను అర్జెంటుగా రమ్మంది, ఏదో షాపింగ్ ఉందంట, వెళ్ళకపోతే నన్ను చంపేసుద్ది. ఇంత ఎండలో ఎందుకమ్మా, అంత దూరం అవసరమా చెప్పు? వెళ్ళాలమ్మా, వెళ్ళకపోతే అది ఏం చేస్తుందో దానికే తెలీదు. సర్లే, నేను ఆటో మాట్లాడతా, నాగు, ఎండలో నడిస్తే నీకు నీరసం ఉంటుంది. అమ్మా, ఇక్కడి నుండి ఆటోవాడు దగ్గరైనా సరే 1000 రూపాయలు అడుగుతాడమ్మా, అవసరమా? పోతే పోయింది, వెదవ డబ్బు, నీకంటే డబ్బులు ఎక్కువ ఏంటి నాకు అని అప్పటికప్పుడు ఆటో మాట్లాడి పంపిస్తుంది. రమ్య ఆటోలో వెళ్తూ, నేను ఇక భోజనానికి రానమ్మా, ఇక రాత్రికి వచ్చేస్తాను అని చెప్తుంది. ఆ మాట విన్న అవని, అత్తయ్య, చాలా రకాల వంటలు చేశాను, అవన్నీ వృధా అయిపోతాయి. వృధా కాకుండా నువ్వు తిను, లేకపోతే ఎవరికన్నా పెట్టు, అంతేగాని ఇటువంటి మాటలు మాట్లాడమాక. ఆయన అన్ని కూరలు ఎవరు చేయమన్నారు? మీరే కదా అత్తయ్య చేయమన్నారు. నేను చేయమంటే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? కొంచెం కూడా బుద్ధి లేదనుకుంటా నీకు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడూ ఇంతే, కోడలను ఒకలాగా కూతుర్ని ఒకలాగా చూస్తూ ఉంటారు మా అత్తగారు. నేను కూడా మా అమ్మ వాళ్ళని ఒకలాగా, ఈమెను ఒకలాగా చూస్తే ఈమెకి ఎలా ఉంటుంది? ఆ బాధ తనకు అర్థం అవ్వలేక నన్ను పని మనిషిలాగా మారుస్తుంది అనుకుంటా అని అనుకుని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి పడుకుంటుంది. సాయంత్రం అవుతుంది. అత్తగారు ఎంత పిలిచినా తలుపు తెరవదు. అత్తగారు కోపంతో సురేష్కి ఫోన్ చేస్తుంది. సురేష్ ఏం జరిగిందో అంటూ హడావిడిగా ఇంటికొస్తాడు. తలుపు కొడుతూ తలుపు తెరువు అంటూ కేకలు వేస్తాడు. అవని వెంటనే తలుపు తెరుస్తుంది. మతిపోయిందా? ఇంట్లో మా అమ్మ నాన్న ఎంత కంగారు పడతారని కొంచెమైనా ఆలోచించావా నువ్వు? మీ అమ్మగారేం కంగారు పడరు. మీ చెల్లెలు ఇంటికొచ్చిన ప్రతిసారి నాకు అవమానమే జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా ఆమె అలాగే చేసింది. 1000 రూపాయలు పెట్టి కూతుర్ని ఆటో మాట్లాడి పంపించింది. మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడికి 200 ఖర్చు పెట్టి ఆటోకి వచ్చినందుకు నన్ను నానా మాటలు అంది. ఉదయం నుంచి గొడ్డు చాకిరి చేపిస్తుంది, ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. రమ్య నా కోసం ప్రేమగా పట్టు చీర, నగలు తీసుకొస్తే అవి నాకు అవసరం లేదని ఆమె తీసేసుకుంది. నిజానికి అది నాకు అవసరం లేదు, కానీ రమ్యకి లేనిపోని చాడీలు నా మీద ఎందుకు చెప్పడం? నేనన్ని చాటుగా విన్నాను అని ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. సురేష్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. రమ్య వచ్చినప్పుడే కాదు, ప్రతిరోజు కూడా నేను వంటింటి కుందేలనే కదా, పని మనిషి కంటే దారుణంగా చూస్తుంది. కనీసం ఏ రోజన్నా ప్రేమగా తిన్నావమ్మా అని అడిగిందా? కూతుర్ని చూసుకున్నట్టు కోడల్ని చూసుకుంటే మీకేమవుతుంది? రేపటి రోజున నేనే కదా మిమ్మల్ని చూడాల్సింది అంటూ అత్తగారిని కూడా తిడుతుంది. చూసావా ఎన్ని మాటలు మాట్లాడుతుందో నీ పెళ్ళం? రమ్య ఇక్కడికి రావడం తనకిష్టం లేదు, అందుకే ఇట్టాన్ని మాటలు మాట్లాడుతుంది. ఇప్పటికి కూడా మీ బుద్ధి మారలేదు అత్తయ్య. నా మీద ఎప్పుడు ఇలా ఎందుకు లేనిపోని చాడీలు చెప్పి ఆడిపోసుకుంటూ ఉంటారు? నేను కూడా మా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకొని మీరు మంచాన పడినప్పుడు పట్టించుకోకపోతే ఆ బాధ మీకు అర్థమవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కూతుర్ని కోడల్ని ఒకలాగా చూడడం నేర్చుకోండి, లేకపోతే మీకే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సురేష్, అమ్మా, తను మాట్లాడిన ప్రతి మాటలోనూ అర్థం ఉంది. నేను నీతో ఆర్గ్యుమెంట్ చేయాలనైతే అనుకోవటం లేదు. నువ్వే ఆలోచించమ్మా, ఎవరిని ఎలా చూసుకుంటావో ఇక ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి సురేష్ కూడా వెళ్తాడు. అప్పుడు జరిగిన విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తలుచుకొని అనసూయ బాధపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత కోడల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటుంది. ఆ క్షణం తర్వాత కోడలు అత్తాకోడళ్ల మధ్య బంధం తల్లి కూతుర్ల బంధం కంటే స్ట్రాంగ్గా ఏర్పడుతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చిన రమ్య వాళ్ళందరినీ చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అప్పుడు అనసూయ జరిగిన విషయం చెప్పి తనని కూడా క్షమాపణ కోరుకుంటుంది. అదంతా విని ఆశ్చర్యపోతుంది రమ్య. తన తల్లిలో మార్పు చూసి సంతోషపడుతుంది. అనసూయ తన కోడలు అవనిని తిడుతూ ఉంటుంది. ఓసే, గ్రేజర్ ఆన్ చేసి అట్టాగే వదిలేసావు, ఫ్రిడ్జ్ డోర్ ఏమో సరిగ్గా వేయలేదు, ఏసీని చూస్తేనే డైరెక్ట్గా ఆపేశావు, ఎందుకు ఎట్లాంటి పనులు చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాను అన్ని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకో అని. నువ్వు మాత్రం మారవా? ఒక్క పని సరిగ్గా చేయడం రాదు. ఇంతలోనే అక్కడికి సురేష్ వస్తాడు. అమ్మా, ఎందుకమ్మా అవని తిడుతున్నావు? తప్పు నీది. పల్లెటూరులో పెరిగిన అమ్మాయికి ఇవన్నీ తెలుసా? వాళ్ళ ఇల్లు ఎప్పుడైనా చూసావా ఎలా ఉంటుందో? నువ్వే ఇవన్నీ జాగ్రత్తగా నేర్పించాలమ్మా. తిట్టినంత మాత్రాన ఏమీ రాదు
అంటూ తల్లిపై అరుస్తూనే అవనితో ఇలా అంటాడు. అవని, మా అమ్మాయిని ఎన్నిసార్లు చెప్తుంది? నువ్వే అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నీ చెప్పరు, ఒక్కసారి చెప్పినప్పుడే అర్థం చేసుకోవాలి సరే అండి అని చెప్పి అక్కడి నుంచి అవని వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అత్తగారికి ఒక ఫోన్ వస్తుంది. అత్తగారు ఫోన్లో మాట్లాడుతూ సరే అమ్మా, జాగ్రత్తగా రండి అని అంటుంది. అప్పుడే భర్త అరవింద్, ఎవరిని జాగ్రత్తగా రా అంటున్నావు? అమ్మాయిగాని వస్తుందా ఏంటి? అవునండి, అమ్మాయి స్నేహితురాలిద్దరూ భోజనానికి వస్తున్నారంట. ఆ విషయం ఫోన్ చేసి చెప్పింది. కొంచెం మెరిల్ చికెన్ తీసుకురండి. అందుకు అతను సరే అని చెప్పి బయటకు వెళ్లి చికెన్ తీసుకొస్తాడు. దాన్ని ఆమెకి ఇస్తాడు. ఆమె సురేష్ని పిలిచి, ఒరే, నువ్వు బాగా చికెన్ చేస్తావు కదా, మీ చెల్లెలు స్నేహితురాలు వస్తున్నారంట, వాళ్ళకి ఫ్రైడ్ చికెన్ చేసి పెట్టరా, నువ్వు బాగా చేస్తావుగా. అమ్మా, ఈరోజు నాకు చాలా పనుంది, ఇప్పుడు నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. అవనికిచ్చే, తను వండుతుందిలే. అదొక పల్లెటూరు మొద్దు, తినడం తప్ప ఏమీ రాదు, నేనే ఏదోటి చేస్తాలే అంటూ వంటగదిలోకి వెళ్తుంది. ఆమె వంటగదిలో పనిచేస్తూ ఉండగా ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. అమ్మో, నా వల్ల కావట్లేదే. అవని, ఏదో రకంగా చికెన్ ఫ్రై చేసి పెట్టవే, కొంచెం బాగా వండు. నీ ఇష్టం వచ్చినట్టు వండబాక, ఇంటికి వచ్చిన వాళ్ళు మెచ్చుకునేలాగా చెయ్యాలి గాని తిట్టుకునేలాగా చేయబాక. సరే అత్తయ్య, మిరియాల చారు చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, ఆ 2 చేస్తాను అత్తయ్య. అనసూయ ఏదో ఒకటి చెయ్యి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని వంట చేస్తూ ఉంటుంది. చాలా సమయం తర్వాత అనసూయ కూతురు రోజా, తన స్నేహితురాలు రమ్య, పావని అక్కడికి వస్తారు. ఇక అనసూయ వాళ్ళని పలకరిస్తుంది. భోజనానికి కూర్చోమని చెప్తుంది. వాళ్ళు శుభ్రంగా ఫ్రెషప్ అయ్యి వచ్చి కూర్చుంటారు. అత్తగారు హడావిడిగా వంటగదిలోకి వెళ్లి అవనితో ఇలా అంటారు. ఏంటే ఇంకా పని చేస్తానే ఉన్నావు, అవ్వలేదా? ఒక పక్క వచ్చి కూర్చుంటే. అయిపోయింది అత్తయ్య అని అంటుంది. అత్తగారు వాటిని చూసి, ఏంటి ఇంత నల్లగా మాడిపోయింది, అసలు చూడడానికి చండాలంగా ఉంది, అసలు దీన్ని ఎట్ట తింటారనుకున్నావు? పైకి అలాగే ఉంటుంది అత్తయ్య, కానీ రుచి చాలా బాగుంటుంది, మీరేం కంగారు పడకండి అని సర్ది చెప్పి వాళ్ళ దగ్గరికి భోజనం తీసుకుని వెళ్తుంది. అత్తగారేమో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న రోజా, తనేమో వదిన, పేరు అవని అని వాళ్లకు పరిచయం చేస్తుంది. పావని తనని చూసి, అవని నన్ను గుర్తుపట్టావా అని అడుగుతుంది. అప్పుడు అవని ఇలా అంటుంది. గుర్తుపట్టాను పావని, హోటల్ మేనేజ్మెంట్ మనిద్దరం కలిసి చేశాం కదా. అవునవని, ఇదైతే నాకు సర్ప్రైజ్ అని చెప్పాలి, 2 స్నేహితులు ఒకే ఇంట్లో ఉండడం అని పావని నవ్వుతుంది. అప్పుడు రోజా, అయితే మా వదిన నువ్వు హోటల్ మేనేజ్మెంట్ కలిసి చేశారన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ చేసి మళ్ళీ నువ్వు నాతో పాటు ఎందుకు బీటెక్ జాయిన్ అయ్యావు? ఏదో సాధిద్దామని 1 ఇయర్ చేశాలే, మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ చేసుకుని బీటెక్ వచ్చేసాను. అన్నట్టు మర్చిపోయాను, మీ వదిన వంటలు అద్భుతంగా చేస్తుంది. చికెన్తో ఎన్ని రకాల వంటలుంటే అన్ని రకాలు చేసేస్తుంది. ఫ్రైడ్ చికెన్ అయితే అద్భుతంగా చేస్తుంది అని మెచ్చుకుంటూ ఉంటే అత్తగారు అదంతా చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. పోగొడింది చాలు, ముందు భోజనం చేయండి, ఇప్పుడు కూడా నేను అదే చేశాను అని సమాధానం చెప్తుంది. ఆ మాటకి వాళ్ళు చాలా సంతోషిస్తూ వాటిని తింటారు. చాలా అద్భుతంగా ఉంది అంటూ వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. వదినా, నీ వంట చాలా అద్భుతంగా ఉంది. నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు? మంచిగా మనమే ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం కదా. నువ్వు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మంచి జాబ్ చేసి డబ్బు సంపాదించు, అప్పుడు నీ డబ్బుతోనే మనం ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం పార్ట్నర్షిప్తో. అందుకు ఆమె సరే అంటుంది. ఇక వాళ్ళందరూ చాలాసేపు అక్కడే ఉండి మాట్లాడుకుంటారు. ఇక రోజా తన స్నేహితురాలతో కలిసి బయటకు వెళ్తుంది. అలా బయటకు వెళ్లిన తర్వాత అత్తగారు ఆశ్చర్యపోతూ అవనితో ఇలా అంటుంది. ఏంటే అంత చిన్న పల్లెటూరులో ఉండి నువ్వు చదువుకున్నావా? అవునత్తయ్య, మా ఊర్లో నేను ఒక్కదాన్నే చదువుకున్నాను. పైగా అక్కడ మంచి రెస్టారెంట్ స్టార్ట్ చేయాలన్నది నా ఉద్దేశం. కానీ అనుకోకుండా నాన్న చనిపోయిన తర్వాత పెళ్లి సంబంధం వచ్చింది, ఇలా జరిగిపోయింది. అయితే నువ్వు చదువుకున్న పల్లెటూరు అమ్మాయి అన్నమాట. మరి ఫ్రిడ్జ్ ఆఫ్ చేయడం, ఏసీ ఆఫ్ చేయడం ఇవన్నీ ఎందుకు సరిగ్గా చేయవు? అత్తయ్య, ఇంత దూరం వచ్చింది కనుక చెప్తున్నాను. ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా వేయండి నేను కాదు, మామయ్య గారు. గ్రీజర్ ఆఫ్ చేయకుండా ఉండింది కూడా మామయ్య గారే. ఏసీ డైరెక్ట్గా ఆపుతుంది కూడా మామయ్య గారే. ఎందుకులే మామయ్య గారిని తిట్టించడం అని చెప్పి మీరు నన్ను ఏమంటున్నా సరే నేను సైలెంట్గానే ఉంటున్నాను. అయినా మామయ్య గారికి నేను చెప్పాను, ఆయన చూసుకుంటా అన్నారు. ఆ మాటలు విని అత్తగారు ఆశ్చర్యపోతుంది. తన భర్త దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అడుగుతుంది. అదంతా విన్నాక అరవింద్,
పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అమ్మాయి పెద్దగా చదువుకోలేదని చెప్పారుగా, మరి ఈ అమ్మాయి ఏంటి హోటల్ మేనేజ్మెంట్ చదివానంటుంది? వాళ్ళు అబద్ధం చెప్పి పెళ్లి చేసినట్టున్నారు. ఎందుకంటే కట్న కానుకలు ఎక్కువ ఇచ్చుకోలేక. మా అమ్మాయిని కూడా పెద్దలు చదివించలేదని అబద్ధం చెప్పించినట్టున్నారు. జరిగిన విషయం అదే అయి ఉంటది. ఇంతలో అవని అక్కడికి వస్తుంది. అత్తయ్య, అసలు నన్ను చదువు గురించి ఎవరు అడగలేదు. మావి గారు అడిగింది మా పక్కింటి అమ్మాయిని, నన్ను కాదు. మావికి సరిగ్గా కళ్ళు కనపడవని అప్పుడు నాకు అర్థమైంది. ఆ మాట విని ఆమె చాలా ఆశ్చర్యపోతూ అవునా అంటుంది. అమ్మాయి చెప్పింది నిజమే అయ్యి ఉంటుంది. పెళ్లి హడావిడిగా అయిపోయిందిగా, ఇప్పుడేమైందిలే, అంతా మన మంచికేగా అని అంటాడు. ఆ మాటలకి ఆమె సరే అంటుంది. కొంత సమయం తర్వాత సురేష్ బయటకు వచ్చి భోజనం పెట్టమంటాడు. అప్పుడు సురేష్కి తల్లి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న సురేష్, నువ్వేంటి వంట చాలా అద్భుతంగా చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసింది. అనవసరంగా నిన్ను నానా మాటలన్నాను, క్షమించు. నాన్న చేసిన తప్పుని నీ మీద వేసుకోవటం ఎందుకు? జరిగిన విషయం అప్పుడే చెప్తే సరిపోయేదిగా, మా అమ్మ నేను తిట్టేది కాదుగా. ఇప్పుడు ఏమైంది? మావయ్య గారిని తిడుతుందన్న ఉద్దేశంతోనే నేనేం మాట్లాడలేదు. దాని గురించి ఇంకొదిలేయండి అని అవని అంటుంది. కొంత సమయం తర్వాత అత్తగారు అందరికీ ఫోన్ చేసి అందరితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, చదువులేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని అందరు నన్ను అన్నారు కదా. నా కోడలో హోటల్ మేనేజ్మెంట్ చేసింది. వంట ఎంత బాగా చేస్తుందంటే మీ ఇంట్లో ఉన్న కోడలు ఎవ్వరు సరిపోరు. అసలు మీ ఇంట్లో ఉన్న కోడలు కాదు, మీ ఇంట్లో ఉన్న ఆడళ్ళు ఎవ్వరు కూడా అంత అద్భుతంగా వంటలు చేయలేరు, అంత బాగా చేసుద్ది అంటూ అందరితో గర్వంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదంతా చూసి అవని నవ్వుతూ తన భర్తతో ఇలా అంటుంది. ఏంటండి, మీ అమ్మగారు నన్ను మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు? మనిద్దరికీ పెళ్లి జరిగినప్పుడు పల్లెటూరు అమ్మాయిని ఎందుకు చేసుకున్నారు? అబ్బాయి చదువుకున్నాడు, సిటీలో బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకోవచ్చు కదా, అది ఇదని చాలా నానా మాటలు అన్నారు మా చుట్టాలు. అందుకే ఇప్పుడు వాళ్ళందరికీ మా అమ్మ సరైన సమాధానం చెప్తుందిలే. ఏదేమైనా నాకు కూడా చాలా సంతోషంగా ఉందవని. అయినా తప్పు మాదేలే, ఏమీ తెలుసుకోకుండా ఏమీ అడగకుండా అమ్మాయి మంచిగా ఉందనే ఉద్దేశంతో హడావిడిగా పెళ్లి చేసేసుకున్నాం. అయినా మీరు అనుకోవడం కానీ ఈ రోజుల్లో పట్నంలో ఉన్న అమ్మాయిల కంటే పల్లెటూరులో ఉన్న అమ్మాయి చాలా తెలివిగా ఉంటున్నారు. ఈసారి మా పల్లెటూరుని తక్కువ చేసి మాట్లాడకండి. సర్లే, ఇంకెప్పుడు అలా మాట్లాడనులే అని సురేష్ అంటాడు. ఇక ఆమె పెద్దగా నవ్వుకుంటుంది. ఆ విధంగా తన కోడలు గురించి అత్తగారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికొచ్చిన చుట్టాలకి ప్రత్యేకమైన వంటలు కోడలి చేత చేయించి శభాష్ అనిపిస్తూ ఉంటుంది.